ఈరోజు 2024 2025 వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు నిన్న 2/4/2025న పార్లమెంట్లో ఆమోదం పొందడం జరిగింది. ఈరోజు అంటే 3/4/2025న ఇది రాజ్యసభలో కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా చేసినటువంటి కృషిని మనం అభినందించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ వక్ఫ్ బోర్డు మీద జరుగుతున్నటువంటి చర్చలు, వాదోపవాదాలు నిన్న పార్లమెంట్లో వేడిగా చర్చలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగాను ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. ఏమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024ని నిన్న పార్లమెంట్ ఆమోదించింది. అయితే ఈ విషయంగా మన సందర్భం గ్రహించవలసింది ఏంటంటే, సమర్థవంతమైనటువంటి ప్రజానాయకుడు కనుక ఉన్నట్టయితే కనుక దేశంలో ఏదైనా సమర్థవంతంగానే జరుగుతుంది. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, సమర్థవంతుడైనటువంటి నాయకుడికి మాత్రమే మనం పట్టం కట్టాలి. అట్లాగే సమర్థవంతుడైనటువంటి నాయకుడి చేతిలో దేశం ఉన్నట్టయితే కనుక దేశం యావత్తు కూడా ప్రపంచానికి విశ్వగురువుగా మారగలదు, ప్రపంచాన్ని ముందుకు నడిపించగలదు. ఇవాళ భారతదేశం చుట్టూతో ఉన్నటువంటి దేశాలని కూడా ఘర్షణలో ఉన్నాయి, కానీ భారతదేశం మాత్రం అత్యంత ప్రశాంతంగా ఉంది. కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఆ నాయకుడు వెనకాల ఉన్నటువంటి నాయకులు సమర్థులైనటువంటి వాళ్ళు కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, సమర్థవంతుడైనటువంటి నాయకుడు కావాలి ఈ దేశానికి, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి ఈ దేశానికి, సమర్థవంతమైనటువంటి సమాజం ఉండాలి, సమాజం అందరూ కూడా కలిసి మెలిసి నడవాలనే భావంతో ఉన్నటువంటి నాయకుడు ఉన్నట్టయితే కనుక ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. వ్యతిరేక దిశలో ఉన్నటువంటివన్నీ కూడా అనుకూలమైనటువంటి దిశలోకి వస్తాయి. దేశం సర్వతోముఖంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. హరి ఓం తత్సత్.